తాగునీళ్లు ప్రాణం నిలబెట్టేవి, కానీ ప్రాణం తీసే విష జలాలుగా మారుతున్నాయి. అయినా పట్టించుకునే నాథుడే లేడు. ఇష్టారాజ్యంగా వ్యాపారులు వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేస్తున్నారు. అసలు వాటికి పర్మిషన్ ఉంటుందా? ఇస్తే ఎవరిస్తారు? ప్రతి కిరాణా దుకాణం ముందు వెలుస్తున్న వాటర్ ట్యాంక్స్కి పర్మిషన్ ఎవరిస్తారు? వాటి శుచి శుభ్రత సంగతి ఏంటన్నది ఎవరు పట్టించుకోవడం లేదు. వాటర్ దందా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటి పర్యవేక్షణ కూడా గాలికి పోయిందన్న విమర్శలు ఉన్నాయి. అసలు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు అని దానిపై ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాటర్ ట్యాంక్ ఎలా ఉందో, పాచి పడిపోయినట్టుగా. దీని నుంచి తీసుకెళ్ళి వీళ్ళు ఎక్కడేస్తారంటే హోటల్స్ లాంటి ఈ టిఫిన్ సెంటర్లు ఇలా పలు చోట్ల వీళ్ళు వేస్తున్నారు. అంటే వాటి అసలు ఎలా ఉంటున్నాయంటే పాచి పడిపోయి ఉంటున్నాయి వాటర్ ట్యాంక్స్ కూడా. ఒకప్పుడు అంటే వాటర్ బబుల్స్లో తీసుకొచ్చి వేసేవాళ్ళు. ఇప్పుడు బబుల్స్ అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చి పైప్ ద్వారా ఈజీగా అయిపోతున్న పని అన్నట్టుగా పెట్టేస్తున్నారు. కానీ వాటిలో పాచి పట్టేయడం కానీ, లేకపోతే అది ఒక రకంగా ప్రాణాలు తీసేంతగా ఏమైనా జరిగితే అప్పుడు ఎవరి బాధ్యత అనేది ఇప్పుడు మనం అంటే ఆందోళన కలిగిస్తుంది. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మేము చూసినవన్నీ ఫొటోస్ అన్నీ కూడా ఈ టిఫిన్ సెంటర్ ఎల్బీ నగర్లోనే. ఇది ఎల్బీ నగరే, సిరీస్ రోడ్. ఇది కామినీ హాస్పిటల్ రోడ్లో. సో ఇట్లా ఇవి చూడండి, ఇవి ఇంకా ఘోరంగా ఉంటాయి. అసలు ఇవి కనబడుతున్నాయిగా మీకు ఇక్కడ ఎలా ఉన్నాయి. ఈ బాటిల్స్ తీసుకొచ్చి వాటర్ వేస్తున్నారు. ఇవి అసలు అంటే యూజ్ చేయకూడదు. ఇవి ఆ కలర్ అంతా పోయి పాచి పట్టేసినట్టుగా ఒక గ్రీన్ అంటే ఒక పచ్చ రంగులో వచ్చేసి ఇలాంటి వాటిలో వాటర్ అనేది అన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు. వీటిని హోటల్స్ ముఖ్యంగా ఏవైతే ఈ కర్రీ పాయింట్స్ ఉంటాయో, హోటల్స్ ఉంటాయో, ఛాయ్ సంబంధించినటువంటి చిన్న చిన్న ఛాయ్ హోటల్స్ ఇట్లా వీటన్నిటి వాటికి తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా. సో రేపు అనుకొని జరిగితే ఎవడి బాధ్యత? వాటర్ బాటిల్ కొత్తది మళ్ళీ నింపిన తర్వాత దానికి ఒక లేబుల్ ఉండాలి. ఆ లేబుల్ కూడా ఉండట్లేదు. సో ఏం జరుగుతుంది అసలుకి? జోనల్ ఆఫీసర్ని ఎవరైనా మేము ఒకసారి ఇట్లా కాల్ చేస్తే జోనల్ ఆఫీసర్ అంటారు, మాకు డిప్యూటీ కమిషనర్ అనుకుంటా మేడం, తను అంటారు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చెప్పండి వచ్చి మేము దాన్ని చూస్తామంటారు. అంటే కంప్లైంట్ వచ్చే వరకు మీరు ఆగుతారా? అంటే తనిఖీలు చేసే బాధ్యత మీకు లేదా? ఎవరైనా ఒకరు ఫిర్యాదు చేయాలా, ఫిర్యాదు ద్వారా మీరు వెళ్ళి దాని మీద చర్యలు తీసుకోవాలి. సో ఇది కాదు కదా. అంటే కంప్లైంట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు చర్యలకి పూనుకుంటారు అన్నమాట. అంటే మనిషి అప్పటి వరకు ఏదైనా జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? దాని పట్ల అంటే ఆ తర్వాత వచ్చి కన్నీరు చుక్క కారిస్తే, లేకపోతే ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తే, లేకపోతే ఏదైనా జరిగితే ఓకే అయిపోద్ది అక్కడి వరకు. అధికారులు ఎప్పుడైతే నిర్లక్ష్యాన్ని వీడి తమ కర్తవ్యాన్ని బాధ్యతగా చేస్తారో అప్పుడే సమాజంలో ఇలాంటి అంటే సొసైటీలో దందాలు అంటే బ్లాక్ దందా ఏదైతే నడుస్తుందో అది ఒక మేర పూర్తిస్థాయిలో అది నిర్మూలన అవుతుందని చెప్పలేం, కానీ కొద్దిగా సెటప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మంచి సక్రమైన దారిలో నడిచే అవకాశం ఉంటుంది. ముందు ఈ మొత్తం ఈ షాపుల ముందు పెట్టే వాటి మీద ఒకసారి మీరు దృష్టి పెట్టండి. వాటి పర్మిషన్ ఎలా ఇస్తున్నారు దాన్ని మీరు ఒకసారి అంటే తనిఖీలు నిర్వహించండి. తనిఖీలు నిర్వహిస్తే అసలు ఎలా ఉంటున్నాయి ఏంటో తెలుస్తుంది. ఏ చిన్నది జరిగినా కానీ తర్వాత ఎవరు మనం బాధపడితే వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. దయచేసి ఈ మొత్తం అంతా వాటర్ పైన జరుగుతున్నటువంటి వ్యాపారం పైన క్షుణ్ణంగా మొత్తం జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి కింద వరకు ఏ స్థాయిలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటర్ దందా చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. బోర్ వాటర్ను కూడా మంచినీళ్ళుగా మార్చి అమ్మేస్తున్న పరిస్థితి ఇది. సో ఆ వాటర్ పైన కనీసం మీరు దృష్టి పెట్టకపోతే రేపు జరిగే ఏదైనా ప్రమాదం జరిగితే అనుకోని జరిగితే దానికి బాధ్యత వహించాల్సిన అధికారులే ఉంటారు.